ఇది అసలైన అడ్వెంచర్ అంటే మాకు కావాల్సిన అడ్వెంచరే ఇది. ఎనీ ఎమర్జెన్సీ కాల్ 112 అని చెప్పి రాసింది. చూసారు అక్కడ మొత్తం ఫాగ్ ఏమీ కనపడట్లేదు. ఒక 50 స్టెప్స్ అయితే దిగినట్టున్నాం ఇప్పుడు దాకా. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందంట కిందకి స్టెప్స్ దిగడానికి మొత్తం అంతా. క్రేజీ. లుక్ ఎట్ దిస్ ప్లేస్ డ్యూడ్, లుక్ ఎట్ దిస్ ప్లేస్. క్రేజీ. అక్కడ చూడండి కొండ పైన మొత్తం మొత్తం మంచు, అండ్ ఇటుపక్క చూడండి ఈ పైన అంతా కూడా మంచు. మెల్లిగా మౌంటైన్ అంతా కూడా మంచుతో కవర్ అయిపోతుంది అలాగా. టైం ఆల్రెడీ ఇప్పుడు 12:30 అయిపోయింది, ఇంకా కూడా మంచు ఉంది. ఇది అసలైన అడ్వెంచర్ అంటే మాకు కావాల్సిన అడ్వెంచరే ఇది. కొండ ఎక్కాము, మళ్ళీ కొండ దిగుతున్నాము. వా 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 వా. అసలు గోప్రో ఆపలేకపోతున్నా నిజంగా. ఎక్కడ ఆపితే మీరు మిస్ అయిపోతారేమో మొత్తం వ్యూస్ అన్నీ అని చెప్పి. దిస్ ఈజ్ కర్ణాటక డ్యూడ్, దిస్ ఈజ్ కర్ణాటక. వచ్చేసాం. ఇంకొక 350 మీటర్స్ ఉంది మల్లాలి వాటర్ ఫాల్స్కి. నాకు తెలిసి బైక్ ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసుకుని మనము కొద్దిగా నడుచుకుని వెళ్ళాలి అనుకుంటా. నాకు తెలిసి ఏంటి ఇప్పుడు కిత్నా 240. ఓకే. ఇక్కడ కుమారధార రివర్ రాఫ్టింగ్ అండ్ అడ్వెంచర్స్ అనే ఏదో బోర్డు అయితే పెట్టారు. రాఫ్టింగ్, కయాకింగ్ అండ్ జకూజీ బాత్ అంట. ఆల్మోస్ట్ 2 hours 45 minutes. ఇంకెందుకులేండి 3 hours అనుకోండి. 3 hours రైడ్ తర్వాత వీ కేమ్ టు మల్లాలి వాటర్ ఫాల్స్. బండి ఇక్కడ పార్క్ చేసుకుని కిందకి అయితే వెళ్ళిపోదాము. సూపర్ యార్, సూపర్. లుక్ ఎట్ దిస్. కిందన ఏమీ కనపడలేదు అసలు, మొత్తం అంతా మంచు. కొద్దిగా నడుచుకుంటే కిందకి వెళ్ళాలంట. చూస్తున్నారు కదా ఎలా ఉందో, మొత్తం అంతా మంచు. అటు పక్కన్న కొండ అసలు ఏమీ కనపడట్లేదు. వెల్కమ్ టు మల్లాలి వాటర్ ఫాల్స్. సో అక్కడ మీకు కనపడుతుంది కదా చిన్న రూమ్. ఆ రూమ్ దగ్గర అయితే మనకి పార్కింగ్ మనీ అయితే కలెక్ట్ చేసుకున్నారు 20 రూపీస్. ఇంకా అక్కడ నుండి లోపలికి వచ్చేసాం అనమాట. లోపలికి వచ్చిన తర్వాత మనకి లొకేషన్ అయితే క్రేజీ ఉంది. ఇంకా కొండ పైనుండే, ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళలేదు మేము. సో ఇక్కడ మొత్తం షాప్స్ అన్ని కూడా పెట్టారనమాట. మనకి ఏ ప్రాబ్లం లేదు, ఆకలేస్తే మంచిగా ఫుడ్ తినేసి ఇంకా కిందకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే మేము ఇంకా కిందకి స్టార్ట్ అయిపోతున్నాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. లెఫ్ట్ సైడ్ కి ఏమో బైక్ పార్కింగ్ అండ్ ఈ రైట్ సైడ్ కి ఏమో కార్ పార్కింగ్ అయితే ఉంది. ఎనీ ఎమర్జెన్సీ కాల్ 112 అని చెప్పి రాసింది. చూసారు అక్కడ మొత్తం ఫాగ్ ఏమీ కనపడట్లేదు. ఇక్కడేమో ఎనీ టైమ్ ఫ్లాష్ ఫ్లడ్ విల్ కమ్ ఫ్రమ్ అప్పర్ చెక్ డ్యామ్ డ్యూ టు హెవీ రెయిన్ ఫాల్స్ అని రాసింది. పబ్లిక్స్ అండ్ టూరిస్ట్ ఆర్ రిక్వెస్ట్ నాట్ టు ఎంటర్ రివర్ బేస్ అని కూడా రాసింది అనమాట. ఇక్కడ ఏదో కన్నడలో ఏదో రాసింది. బాబా క్రేజీ ఉంది అసలు వ్యూ. అయితే మీకు కిందకి వెళ్ళే కొద్దీ చూపిస్తాను. ఎన్ని స్టెప్స్ ఉన్నాయనే తెలియదు, కానీ కిందకైతే నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడి నుండి ఇంకా బాగుంటుందంట వ్యూ అయితే. చూస్తున్నారు కదా మొత్తం అంతా సరౌండింగ్ అంతా కొండ. అలా వాటర్ అటు పక్క నుండి అలా ఫ్లో అవ్వకుంటూ అలా కిందకు వస్తుంది. వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే పైనుండి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఒక 50 స్టెప్స్ అయితే దిగినట్టున్నాం ఇప్పుడు దాకా. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందంట కిందకి స్టెప్స్ దిగడానికి మొత్తం అంతా.
ఇలాంటి వ్యూ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఇన్ని రోజులు వెయిట్ చేసింది అండ్ ఇంత కష్టపడి కర్ణాటక వరకు అయితే వచ్చింది. అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామనే. వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయంటే వైట్ వాటర్, ప్యూర్ వైట్గా వస్తున్నాయి వాటర్ మొత్తం అంతా కూడా. ఫ్లో అంటే ఫ్రెష్ వాటర్. ఇంకా ఇప్పుడు పట్టుకున్నా కూడా వాటర్ చల్లగా ఉంటాయేమో, ఎందుకంటే పైనుండి ఫ్లో అవుతూ వస్తున్నాయి కదా వాటర్. అలాగా ఇక్కడ ఎక్కువ ఉంది ఫ్లో. ఇలా 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 మెల్లిమెల్లిగా చిన్న చిన్న స్ట్రీమ్స్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మూలన డివైడ్ అయిపోతుంది అనమాట. స్ట్రీమ్స్గా అలాగా చిన్న చిన్నగా వెళ్ళిపోతున్నాయి. చూసారు కదా మొత్తం అంతా అడవి మధ్యలో మెట్లు కట్టారు. ఆ వాటర్ తుప్పర్లు ఇక్కడికి వచ్చి పడుతున్నాయి. అది సూపర్ క్రేజీ. ఇక్కడ వరకు వచ్చినందుకు మేము ఫుల్ సాటిస్ఫైడ్. ఈ ప్లేస్కి వస్తే కనుక నేచర్ లవర్స్ పక్కాగా ఇంకా సాటిస్ఫై అయిపోతారు. నెక్స్ట్ లెవెల్ ఉంది. దిస్ ఈస్ ద బెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ మై లైఫ్ ఇప్పటి వరకు నేను చూడడం. లుక్ ఎట్ దట్ సైజ్. వాటర్ ఫ్లో చూడండి అసలు. నేను పైనుండి కింద వరకు వచ్చినప్పుడు అస్సలు తడవలేదు, కానీ కిందకు వచ్చేసరికి మొత్తం ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మొత్తం తడిసిపోయాను. ఆ తుప్పర్లు అలా పడుతున్నాయి, వాటర్ డ్రాప్లెట్స్. నేను వైజర్ తీస్తుంటే కంట్లోకి ఏదో వర్షం పడినట్టు పడిపోతున్నాయి నీళ్లు. మొత్తం క్రిస్టల్ క్లియర్ వాటర్. కింద రాక్ కూడా కనపడుతుంది. జస్ట్ ఒక 5 minutes ఇక్కడ ఆగి జస్ట్ ఫొటోస్ తీసుకుంటున్నాము. ముద్ద అయిపోయాం. సో ఇంకా ఇదే ఎండ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుండే ఎవ్వరు దిగిన ఫొటోస్ వీడియోస్. నాకు అసలు బేసిక్గా వైజర్ పెట్టడం వల్ల ఏమీ కనపడట్లేదు. పార్కింగ్ దగ్గరికి కూడా వచ్చేసాము. బాయ్ మల్లాలి వాటర్ ఫాల్. ఇక్కడ ఒక 1/2 hour వెయిట్ చేసి నేనేమో వెజ్ మ్యాగీ తిన్నాను, వాసు ఏమో పులిహోర ఏదో తిన్నాడు. ఆల్రెడీ టైం వచ్చేసి 4:30 అయిపోయింది. ఇంకా అందుకనే కిందికి వెళ్ళినా కూడా ఇంకేం దొరకవు. ఇక్కడ నుండి మనం ఆల్మోస్ట్ ఒక 40 kilometers బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు కొద్దిగా మంచి రెస్టారెంట్స్ ఉంటాయి అన్నమాట. సో అది మ్యాటర్. ఇంకా స్టార్ట్ అయిపోతాం. సో గైస్ ఇంకా ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కనుక మీరు గట్టిగా లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. టేక్ కేర్. ఫిర్ మిలేంగే. బాయ్.